హాయ్ ఆల్. 2024-25 విద్యా సంవత్సరంనకు అత్యుత్తమ జూనియర్ కళాశాలల్లో ప్రవేశమునకై ఆన్లైన్లో దరఖాస్తుల కొరకు ఆహ్వానం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ అండ్ డిసేబుల్డ్ విద్యార్థులు అత్యుత్తమ జూనియర్ కళాశాలలో ప్రవేశమునకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. మార్చి 2024లో 10వ తరగతి నందు 7.0 జీపీఏ ఆపై గ్రేడ్ పొందిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ప్రభుత్వ షెడ్యూల్ కులముల వసతి గృహంలో, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు మరియు ప్రభుత్వ, మున్సిపల్, జిల్లా పరిషత్ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదివిన విద్యార్థులు మరియు ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్, జవహర్ నవోదయ స్కూల్స్ విద్యార్థులు మరియు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 15/5/2024 నుండి 30/5/2024 వరకు చేసుకోవచ్చు. ఈ కింది ధృవీకరణ పత్రములు జత చేయవలెను. 10వ తరగతి పాస్ మెమో, కులం, ఆదాయం ధృవీకరణ పత్రాలు మీ సేవ ద్వారా పొందినవి, ఆదాయం 2 లక్షల లోపు ఉండవలెను, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ వివరములు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వ షెడ్యూల్ కులంలో వసతి గృహంలో విద్యార్థులు 3 సంవత్సరాల బొనాఫైడ్ ధృవీకరణ పత్రము జతపరచవలెను. ఆన్లైన్లో ఈపాస్ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో కళాశాలను ఎంపిక చేసుకోవాలను. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన పిదప ఈపాస్ సిస్టమ్ ద్వారా విద్యార్థులు ఎంపిక ఆటోమేటిక్గా జరుగును మరియు కళాశాలలో అలాట్ చేయబడును. ఇక్కడ చూడండి, ఎవరైతే గురుకులాలు, మోడల్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుకున్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ చూసుకోండి, మీకు అందులో ఈపాస్ అనే వెబ్సైట్ ద్వారా మనము అప్లై చేసుకోవాలి. మీ ఎక్కడైనా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక్కడ కాలేజ్ చూజ్ చేసుకునేటప్పుడు మీ యొక్క కాలేజీ మరియు గ్రూప్ వచ్చేసి కరెక్ట్గా మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే సీరియల్ నెంబర్గా ఇస్తామో ఆ సీరియల్ నెంబర్ ప్రకారం కన్సిడర్ చేస్తారు. సో మీరు అక్కడ మాత్రము కాలేజీ అండ్ గ్రూప్ నేమ్ కరెక్ట్గా పెట్టుకోండి. మీకు ఎంపీసీ గ్రూప్ అయితే ఎంపీసీ, ఓకే, ఈ స్కూల్, ఈ కాలేజ్ అని పెట్టుకోండి. అక్కడ కాలేజ్ నేమ్స్ ఇస్తాయి లిస్ట్. అందులో బెస్ట్ కాలేజెస్ ఏవో ఫస్ట్ పెట్టుకోండి. ఆలోచించి 1-2 సార్లు, ఒక గంట లేట్ అయినా కూడా లిస్ట్ తీసుకొని ఏ కాలేజీ, ఏ గ్రూప్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేసుకొని ఆన్లైన్లో చేసుకోండి. ఆదరాబాదరగా ఆన్లైన్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒకసారి సీట్ అలాట్మెంట్ అయిందంటే మళ్ళీ నేను ఆ సీటు నువ్వు ఈ కోర్సు, ఈ గ్రూప్ నాకు నచ్చలేదు అంటే సీటు క్యాన్సిల్ అయిపోతుంది. సో పెట్టుకునేటప్పుడే, ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే కరెక్ట్గా ఆలోచించి పెట్టుకోండి. కరెక్ట్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయనేది ప్రింట్అవుట్ తీసుకోండి, ఏ గ్రూప్స్ ఉన్నాయనేది ప్రింట్అవుట్ తీసుకోండి, బెస్ట్ కాలేజెస్ ఏవో చూసుకొని దాని గ్రూప్స్ అవి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆన్లైన్ సెంటర్లో కరెక్ట్గా చేసుకోండి. థ్యాంక్ యూ.